ప్రస్తుతం మనతో పాటు శ్రీవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. శ్రీవర్ధన్ గారు, అంటే గతంలో మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన వాళ్ళే. ఈ రోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఎక్కువైనాయి, సో వారికి తగ్గించాలని చెప్పేసి మొన్న ఆక్నూర్ మురళి గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎంతవరకు సపోర్ట్ చేస్తారు మీరు దాన్ని? సో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక సందర్భంలో చెప్పుకున్నాడు, నేను గుంపు మేస్త్రిని అని చెప్పేసి. నిజంగా కూడా ఈ రోజు రాష్ట్రం అదే విధమైన ఒక మనస్తత్వంతో నడుస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక యువకునికి రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా అవకాశం వస్తే అర్బన్ నక్సల్స్ యొక్క మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తులను ఈరోజు సలహాదారులను పెట్టుకొని, మరి ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఈరోజు ఒక దేశంలో మీరు చూస్తూ ఉన్నారు, సూపర్ పవర్గా ఉన్నటువంటి వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో అలాంటి వ్యవస్థలో పనిచేసినటువంటి ఈ యొక్క మురళి గారు విద్యా రంగానికి సంబంధించి నివేదిక ఇచ్చారు. మేము ఒకటే చెప్తున్నాం, ఈ రాష్ట్ర మురళి గారికి కూడా ఈ విషయం తెలుసు, మరి రేవంత్ రెడ్డి గారికి తెలుసో తెలియదో, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొని వచ్చింది, NEP 2020. ఈ యొక్క NEP 2020లో అనేక రకాలైనటువంటి మార్పులు ఉన్నాయి, విద్యారంగంలో అనేక ప్రక్షాళన వచ్చినట్టు మార్పులు ఉన్నాయి. సో ప్రైమరీ ఎడ్యుకేషన్లోనే ఈరోజు ఏదైతే PP1 PP2 చెప్తా ఉన్నామో, మరి అక్కడి నుంచి మొదలు పెట్టుకొని 12th వరకు అనేక రంగాలటువంటి మార్పులను తీసుకొచ్చేటువంటి ఒక విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇవాళ రాజకీయమైన ఒక కక్షతో నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఒక పేరు వస్తుందనే ఒక దానితో ఈ యొక్క NEPని రాష్ట్రంలో అమలు చేస్తలేదు ఈ యొక్క రాష్ట్ర సర్కార్. సో వెంటనే ఫస్ట్ వాటిని అమలు చేయండి. ఈ ఆకునూరు మురళి యొక్క రిపోర్టును చెత్తబుట్టలో వేయాల్సిన రిపోర్టు దాంట్లో ఏమీ లేవని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. అదేవిధంగా ఇవాళ భారత భావి పౌరులను తయారు చేస్తున్నది ఏదైతే కొఠారి కమిషన్ ఆ రోజు నూతన విద్యా విధానం ప్రవేశపెట్టినప్పుడు ఒక మాట చెప్పాడు, ఈ యొక్క భావి భారత నిర్మాణం మరి ఈ యొక్క తరగతి గదుల్లో నిర్మాణం అవుతుందని చెప్పాడు. ఆ తరగతి గదుల్లో నిర్మాణం చేసేటువంటి నిర్మాతలు ఎవరు అంటే మన యొక్క ఉపాధ్యాయులు. మరి ఈ యొక్క ఉపాధ్యాయులకు మనం గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఉపాధ్యాయులకే అందరికన్నా ఎక్కువ ఉద్యోగ జీతాలు ఇచ్చి ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంచి ఈ సమాజానికి మార్గదర్శనం చేయాలని చెప్పాల్సినటువంటి మరి ఈ యొక్క వ్యవస్థలే మరి ఉపాధ్యాయులను ఒక చిత్రీకరించి వాళ్ళకి ఎక్కువ జీతాలు ఉన్నాయన్నట్టు ఒక భ్రమను సమాజంలో చూయించి మరి ఈ యొక్క ఉపాధ్యాయ వర్గాన్ని కించపరిచే విధంగా ఈ యొక్క ఆకునూరు మురళి యొక్క రిపోర్ట్ ఉంది. మరి ఈ ప్రభుత్వం మరి ఏ విధంగా ఆ రిపోర్టును వింటుంది, ఏ విధంగా ఆ రిపోర్ట్ను అమలు చేస్తుందో మరి చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారికి ఒకటే కోరుతా ఉన్నాం, మీరు కూడా చదువుకున్నది ఒక ప్రభుత్వ పాఠశాలలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని యొక్క ఆ రోజు ఇచ్చిన శిక్షణలోనే మీరు ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి కాగలంటే ఒక నాయకత్వ లక్షణాలను మరి పెంపొందించింది ఒక గురువే. మరి ఆ గురువులను మనం గౌరవించుకోవాలి. ఈ సమాజంలో ఏదైతే ఉందో మార్పును చేసుకొని ఒక విద్యా వ్యవస్థను పటిష్టమైన విద్యా వ్యవస్థను చేసుకోవాలి, కానీ టీచర్లను ఆ విధంగా మాట్లాడి అవమానపరచడం కరెక్ట్ కాదనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. అండ్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే కూల్చూడు ఎక్కువ అవుతున్నాయి అన్న, అంటే ఖమ్మంలో కావచ్చు, తర్వాత ఇక్కడ రీసెంట్ గా నాగోల్ సైడ్ కావచ్చు, మూసీ రివర్ ఫ్రంట్ తోటి దాన్ని ఏ విధంగా చూస్తుంది? అంటే బీజేపీ వాళ్ళ పక్షాన్ని ఉంటుంది అనుకోవచ్చు. ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మరి ఏదైతే 6 గ్యారెంటీలు 400 హామీలు ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నట్టు ఈ ప్రజాప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజా వ్యతిరేక ప్రభుత్వం. ప్రజల యొక్క జీవితాల్లో మంటలను మట్టి కొడుతున్న ప్రభుత్వం. ఇవాళ ఈ ప్రభుత్వం ఒక బొల్లోజర్ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం గడ్డబారలను దించి పేదోని యొక్క కడుపులో మట్టిని కొడుతున్నారు, కళ్ళల్లో మట్టి కొడుతున్నట్టు యొక్క ప్రభుత్వం. ఒక హైడ్రా పేరుతో మరి అనేక మంది పేదల గుడిసెలను మరి తొలగించి ఒక రాక్షస ఆనందం పొందుతున్నది ఈ ప్రభుత్వం. ఇవాళ మూసి ఆధునీకరణ పేరుతో వేల కోట్ల రూపాయలు ఇవాళ బ్యాంకు లోన్లు తీసుకొని వచ్చి ఇవాళ మధ్యతరగతి పేదవాళ్ళందరినీ కూడా రోడ్డును పడేసి, అంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి అపార్ట్మెంట్లను కూడా ఈరోజు ఈ ప్రభుత్వం కూలగొట్టేటువంటి ఒక దుస్థితికి వచ్చిందంటే మరి ఈ కూల్చుడ ప్రభుత్వం ఎంత స్థాయిలో ఉందో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఖమ్మంలో ఈరోజు ఒక 60 ఎకరాలు ఏదైతే భూదాన్ భూమి అని చెప్పి మరి ప్రభుత్వం రిపోర్ట్ ఇచ్చిందని చెప్పిందో, మరి ఆ 60 ఎకరాల్లో 30 ఎకరాలకు ప్రభుత్వమే పట్టాలు ఇచ్చింది. మరి మిగతా 30 ఎకరాల్లో పేదలు గుర్చలేసుకుంటే మరి ఈరోజు ఈ ప్రభుత్వం కోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల కారణంగా మేము డిమాలిషన్ చేసినామని చెప్తుంది కదా. మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అనేక మంది రైతుల యొక్క భూములు సరైనటువంటి దాంట్లో పడక కోర్టుల నుంచి ఉత్తర్వులు వస్తే వేలాది కోర్టు ఉత్తర్వులు వస్తే వాటిని అమలు చేయకుండా ఎందుకు ఈ ప్రభుత్వం మరి సాసార్యం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం. ఒక ఆర్డర్ వచ్చిందని 100 మందిని రోడ్డు మీద వేసింది కదా, ఇంతమంది రైతులవి ఎందుకు మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తలేరు?
ఎందుకంటే మీకు కమిషన్ లేక ప్రభుత్వం ఇది. కమిషన్లు ఉంటేనే ఇంప్లిమెంటేషన్ చేస్తుంది, కమిషన్లు ఉంటేనే ఈ ప్రభుత్వం బడ్జెట్లు పెడుతుంది, కమిషన్లు ఉంటేనే ఏదైనా చేసేటువంటి ప్రభుత్వం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకోటి శ్రీవర్ధన్ గారు, ఇప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ విధంగానే పరిస్థితులు ఉండే తర్వాత ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నటువంటి మాట, అంటే బీఆర్ఎస్ హయాంలోనే ఇవన్నీ జరిగినాయి, ఇప్పుడు మేము కొత్తగా ఏం చేస్తలేమని చెప్పేసి. నిజంగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కావచ్చు ఇప్పుడు అదే పద్ధతి కొనసాగుతున్నారు అనుకోవచ్చా? ఆ రోజు తెలంగాణ ఉద్యమం సమయంలో నేను ఒక ప్రభుత్వ టీచర్గా ఉన్న సందర్భంలో ఈ యొక్క ఉద్యోగుల యొక్క వాయిస్ని వినిపించాలని చెప్పేసి శాసన మండలిలో ఆ రోజు సమైక్య ఆంధ్ర కోసం అనేక ఉద్యోగ సంఘాలు నిలబడ్డ సందర్భం. ఆ రోజు నిజంగా పిఆర్టీ యూనియన్ బలమైన యూనియన్ ఆ రోజు సమైక్య రాష్ట్రం కోసం నిలబడితే నేను ఆపసు ఒక టీచర్ యూనియన్ నుంచి పోటీ చేశాను. ఆ రోజైతే ఏదైతే సమస్యలు ఉన్నాయో దాదాపు ఒక 10-12 సమస్యలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక స్వరాష్ట్రం వచ్చినాక అవే సమస్యలు ఉన్నాయి, ఆర్డర్ మారింది అంతే. సో గత 10 ఏళ్లలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 317 మరి జీవన్ ఒక అటవిక జీవన్ తీసుకొని వచ్చి ఉద్యోగస్తుల ఇళ్లల్లో మంటలు రేపినటువంటి ఒక జీవన్ తెచ్చారు. ఆ ప్రభుత్వం కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల మీద ఒక కఠినమైనటువంటి వైఖరి కారణంగానే ఆ ప్రభుత్వం కూడా మరి గద్దె దిగినటువంటి వైనం. మరి ఈ ప్రభుత్వం కూడా వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామన్నది. అంటే నేనేమంటున్నానంటే ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల యొక్క సమస్యలు పరిష్కరించడంలో ఈ ముఖ్యమంత్రులకు ఈ ప్రభుత్వాలకు ఒక స్పష్టమైన అవగాహన లేదు. సో భారతీయ జనతా పార్టీ మరి నిజంగా కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల సమస్యల కోసం గతంలో బండి సంజయ్ గారు ఆ రోజు 317కు మరి వ్యతిరేకంగా ఆ రోజు దీక్షలు చేసి అరెస్టులు చేసింది ఈ ప్రభుత్వం. రామచంద్రరావు గారు వచ్చినప్పటి నుంచి అనేక సందర్భాలు ఇప్పటికి దీక్షలు చేసిన ఈ ప్రభుత్వంలో కదలికలు లేవు. సో రేపు భవిష్యత్తులో కూడా ఈ సమస్యలు పరిష్కారమే వరకు ముఖ్యంగా విశ్రాంత ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వర్గాల యొక్క సమస్యలు పరిష్కారం వరకు కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. కాబట్టి మీరెవరు కలత చెందొద్దు, మీరెవరు కూడా ఆత్మహత్యలు చెందొద్దు, అదేవిధంగా మానసిక క్షోభకు గురి కావద్దు. ఈ ప్రభుత్వాన్ని కొట్లాడతాం, ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తాం, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క విశ్రాంత ఉపాధ్యాయుల ఉద్యోగులకు అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం.